రేవంత్ రెడ్డి పాలన 2020 కమిషన్ పాలన. ఏ పని పూర్తి కావాలన్నా 20% కమిషన్ ఇవ్వాల్సిందే. 2020 మీద ఉన్న ప్రేమ రైతులపైన లేదు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మాజీ మంత్రి హరీష్ రావు ఫైరు. రేవంత్ రెడ్డి పాలన ఎట్టుందంటే 2020 మ్యాచ్ లెక్క 2020 కమిషన్ అయింది. ఒకటి ఏంది ఛాంపియన్స్ ట్రోఫీ. సో అట్లా ఈ 2020 కమిషన్ అన్నమాట. 10% 20% కమిషన్లు. మరి ఈ 20%ల రేవంత్ అన్నకి ఎంత పోవాలి, రేవంత్ అన్నలో అధిష్టానానికి ఎంత పోవాలి అంటే ఆయన అధిష్టానం వేరు, మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం వేరు. ఇట్లా అధిష్టానాలు రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్క వ్యక్తిని తగ్గట్టుగా. సో అట్లా మరి ఎవరెవరికి ఎంతెంత పోతున్నాయో ఇక ఆ లెక్కలన్నీ కూడా అలాగే తెలవాలి. సో కాబట్టి ఇట్లా ఇది 2020 కమిషన్ పాలన. వీళ్ళకు రైతుల మీద కమిషన్ మీద ఉన్నటువంటి ప్రేమ రైతుల మీద లేదు. ఇప్పుడు వచ్చినటువంటి కరువు ప్రకృతి తెచ్చినటువంటి కరువు కాదు. ఎందుకంటే జోరుగా వర్షాలు పడ్డాయి. ఈ సంవత్సరం కూడా జోరుగా పడ్డాయి వర్షాలు. ఇది ప్రకృతి తెచ్చినటువంటి అది కాదు. సో ఇది ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి కరువు, వాళ్ళ చేతగాంతనము, వాళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల జరిగినటువంటి డ్యామేజ్ అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇక నిన్న నామినేషన్లు కంప్లీట్ అయిపోయినాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ కోట నామినేషన్లు కంప్లీట్ అయినాయి. దీంట్లో కాంగ్రెస్ తరఫున 3 నామినేషన్ వేసిరు. ఒకటి అద్దంకి దయాకరు, దాంతోపాటు విజయశాంతి, శంకర్ నాయక్, వీళ్ళు 3 వేసిరు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ తరఫున దాసో శ్రవణ్ వేసిండ్రు. సిపిఐ నుంచి నెల్లికంటి సత్యము వేసిర్రు. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికలు మార్చి 20 తారీఖు నాడు జరుగుతాయి. ఏకగ్రీవాలు అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఎన్నికలు ఉండకపోయేటువంటి అవకాశమే కనపడతా ఉంది. అయితే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మాట్లాడుకోవాలి. ఒకటి దాసో శ్రవణ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. దాసో శ్రవణ్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా దాసో శ్రవణ్కి 2023 ఆ ప్రాంతంలోనే ఈయనని ఎమ్మెల్సీగా చేసిరు. ఎమ్మెల్సీగా చేసిరు. ఇది గవర్నర్ కోటాలో చేసిరు అనమాట. గవర్నర్ కోటాలో చేస్తే ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కొంత ప్లానింగ్ ప్రకారము ఏం చేసిరు, ఆయనకు ఆ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కకుండా ప్రయత్నాలు చేసిరు. ఇట్లా ఇక బీజేపీ చేసింది అంటే డైరెక్ట్గా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే బీజేపీ ఎవరిని పెట్టుకొని ఆట ఆడుతుంది, గవర్నర్ల రూపంలో వాళ్ళని పట్టుకొని రాజకీయం చేస్తూ ఉంటుంది. మనం బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో అన్నింట్లల్లో అదే చూస్తున్నాం మనం. ఇప్పుడు ఢిల్లీ ఉంది. ఢిల్లీలో మొన్నటిదాకా ఆప్ ఉండే అధికారంలో, మొన్నటిదాకా అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు ఏమైంది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆప్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ గారు ఏం చేసేవారు, అంటే తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, ఇది తప్పు, అది తప్పు, ఇందులో స్కామ్ జరిగింది, అందులో స్కామ్ జరిగింది, దీని మీద విచారణ చేయండి, దాని మీద విచారణ చేయండి అని చెప్పేసి మొత్తము ఈ లెఫ్టినెంట్ గవర్నర్ నడిపిస్తూ ఉంటుండే ఆప్ అధికారంలో ఉన్నన్ని రోజులు. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఉంది కదా, బీజేపీకి తొత్తులుగా ఉన్నటువంటి ఈ వ్యవస్థ, ఈ గవర్నర్ల వ్యవస్థ ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి తొత్తులుగా ఉంటారు వీళ్ళు. రాష్ట్రానికి పదమ పౌరులుగా ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారు, రాజకీయ పార్టీల కోసము పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంటుంది. సో ఇప్పుడు అదే మళ్ళీ ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇంకా చూడండి, ఈయన మొత్తం మ్యూట్ అయిపోతాడు ఈ పొజిషన్లో ఎవరున్నా సరే. లెఫ్టినెంట్ గవర్నర్ మొత్తం ఇప్పుడు తడిగుడ్డేసుకొని మన టాస్క్ కంప్లీటెడ్ అని చెప్పేసి నిమ్మలంగా అనుకుంటాను అనమాట. ఇది బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఇట్లా జరుగుతుంది. అలాగనే తెలంగాణలో కూడా మన గవర్నర్ మేడం అంటే మనకు బాగా గుర్తుకుందా మీకు, సౌందరరాజన్ తమిళసాయి గారు. ఈ తమిళసాయి గారు వచ్చి ఎటుకెళ్ళి వచ్చిర్రో ఏమో కానీ ఆ మేడం గారు వచ్చి తెలంగాణలో ఎంత పెంట చేయాలో అంత పెంట చేసిపోయారు. ఆమె రాజకీయం నాకు తెలిసి స్వయంగా ఆమె మీడియాలో కూర్చొని ఇంటర్వ్యూలే ఇచ్చింది. ఏది ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, ఇదేం దరిద్రమైనటువంటి సంస్కృతి అర్థం కాలేదు. సో ఇలా ఇచ్చి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఈ దాసో శ్రవణ్కి ఎమ్మెల్సీ రాకుండా అప్పుడు అడ్డుకున్నారు. బీజేపీ ఏ విధంగా అడ్డుకున్నది, కాంగ్రెస్ ఏ విధంగా అడ్డుకున్నది అంటే ఇట్లా ఇక బీజేపీ చెప్పినట్టే ఆ గవర్నర్ వింటుండే. ఇదే కాంగ్రెస్ వాళ్ళు పోతే గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తుంది, ఇదే మిగతా వాళ్ళు ఎవరైనా పోతే అపాయింట్మెంట్ ఇవ్వదు. ఇట్లా చాలా రకరకాల రాజకీయం చేసింది. ఆందాంకెందుకు ఇదే తమిళసాయి గారు గవర్నర్గా ఉండి బడ్జెట్ పత్రాలను ఆమోదించలేదండి. బడ్జెట్ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వేసి క్యాబినెట్ అది వేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తే బడ్జెట్ పత్రాలను ఆమోదించలే ఆమె.
చివరికి వీళ్ళు కోర్టుకు పోయిర్రు. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోయి కోర్టులో కేసు వేసిన తర్వాత అప్పుడు ఇవాళ లెంపలేసుకొని వచ్చి అక్కడికి వచ్చి సరెండర్ అయిపోయి వెనక్కి మీరు కేసు వెనక్కి తీసుకొని నేను ఆమోదం చేసి పంపిస్తున్నా అని చెప్పేసి ఇట్లా అంటే ఆమెను అడ్డం పెట్టుకొని ఇట్లా ఒక శిఖండి రాజకీయం అన్నమాట బీజేపీ చేసింది. అట్లా ఆమె గవర్నర్ని అడ్డం పెట్టుకొని రకరకాల రాజకీయం చేసింది. ఆ రాజకీయాల్లో భాగంగానే దాసోహ్ శ్రవణ్కి చేతికాంక వచ్చినటువంటి ఎమ్మెల్సీ రాకుండా పోయింది. ఒక ఉద్యమకారుడికి ఎమ్మెల్సీ ఇస్తే ఆయన ఏం అర్హుడు దానికి? మళ్ళీ ఇదే కోటరీలో కోదండరామిని మాత్రం అప్రూవల్ చేసింది ఇదే మేడం తమిళసాయి మేడమే అప్రూవల్ చేసింది ఈమె. సో కాబట్టి ఇదంతా ఒక రాజకీయం నడిచింది. దాసోహ్ శ్రవణ్ చుట్టుముట్టు నడిచింది. చివరికి ఆయన చాలా ఫైట్ చేసిండు. ఇక్కడ హైకోర్టులో ఫైట్ చేసిండు, సుప్రీంకోర్టులో కేసు వేసిండు దాని మీద, ఇంకా సుప్రీంకోర్టు నడుస్తూనే ఉన్నది. కానీ ఫైనల్గా ఎమ్మెల్యేల కోటాలో మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. ఇప్పుడు ఆయన అదైంది. ఉద్యమకారుడికి ఇప్పుడు సముచిత న్యాయం దొరికింది. ఇది దాసోహ్ శ్రవణ్ గురించి.